సో బైబిల్ కూడా చదవకుండా మారారు. అవును అవును. బైబిల్ చదవకుండా అంటే బైబిల్ గురించి తెలియకుండా అని అర్థం కాదు. బైబిల్ చెప్పారు చదవకుండా. మళ్ళీ పెడతాను. ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ కావాలి. స్టేట్మెంట్ రాంగ్ వేలో వెళ్ళొచ్చు. బైబిల్ చదవకుండా అంటే బైబిల్ తెలియకుండా అని కాదు నా ఉద్దేశం. నా చెల్లెలు ఆరోగ్యం బాగలేనప్పుడు, తను మరణ స్థితిలో ఉన్నప్పుడు తనని చర్చికి తీసుకుని వెళ్తాం. అంతకంటే మనం తను యేసుప్రభువుని అంగీకరించింది. అయితే చివరి దశలో తనతో పాటు రెగ్యులర్గా చర్చికి వెళ్ళడం జరిగింది. రెగ్యులర్గా చర్చికి వెళ్ళి, అంతకుముందు చర్చికి వెళ్ళినప్పుడు నేను వినేవాడిని కాదు, బయటకు వచ్చేవాడిని, తిరిగేవాడిని, మరలా సమయానికి వెళ్ళి కూర్చునేవాడిని, అలా ఉండేది. కానీ ఎప్పుడైతే తను లేవలేని కండిషన్లో అక్కడ కూర్చోవాల్సి వచ్చిందో, తన కోసమని కూర్చోవాల్సి వచ్చింది. అప్పుడు కంటిన్యూస్గా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినాల్సి వచ్చింది. విన్నాను. అలా విని యేసుక్రీస్తు నా పాపాల నుంచి నన్ను రక్షించే దేవుడు, తాను మరణాన్ని గెలిచిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు అనే విషయాన్ని నేను గుర్తెరిగాను.